ఎమ్మెల్సీ కవిత ఇక బీఆర్ఎస్ కు పూర్తిగా దూరమైనట్టేనా? ఇక మీదట ప్యాచ్ వర్క్ కూడా కుదిరే అవకాశం లేదా? పార్టీని ఉద్దేశించి ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు ఇదే విషయాన్ని చెప్తున్నాయా? తనకు తానుగా గులాబీ గూటి నుంచి వెళ్లిపోయేలా చేస్తారా, లేక వేటేసే అవకాశాలున్నాయా? అసలు ఈ వేట్లు పాట్ల చర్చ ఇప్పుడెందుకు మొదలైంది? బీఆర్ఎస్ లో కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయా? ఎమ్మెల్సీ కవిత ఇక పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా అంటే మారుతున్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అమెరికా ట్రిప్ నుంచి వచ్చాక కవిత రాజకీయ కదలికలని నిశితంగా గమనిస్తున్న వారంతా అదే అభిప్రాయంతో ఉన్నారట. బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ విషయంలో పార్టీ రియాక్షన్ ని ఉద్దేశించి ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలతో దూరం బాగా పెరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఇక ప్యాచ్ వర్కులు కూడా పనిచేయబోవా అన్న చర్చలు మొదలయ్యాయి పొలిటికల్ సర్కిళ్లలో. పార్టీ రజతోత్సవ సభ ఘనంగా నిర్వహించుకున్నామన్న సంతోషంలో అధిష్టానం ఉండగానే మే 2న పార్టీ అధ్యక్షుడు తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాశారు కవిత. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను అందులో ప్రశ్నించారామె. కానీ రాసిన 20 రోజుల తర్వాత బయటకొచ్చింది కవిత లెటర్. ఇక ఆ తర్వాత నేరుగానే స్పందించారామె. ఎమ్మెల్సీ అమెరికా ట్రిప్ లో ఉన్నప్పుడు లెటర్ లీక్ అవ్వగా దానిపై రిటర్న్ లో ఎయిర్పోర్ట్ లోనే రియాక్ట్ అయ్యారామె. కేసీఆర్ దేవుడే కాని ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ బహిరంగ విమర్శలు చేశారు. ఆ తర్వాత మీడియా సమక్షంలో కేటీఆర్, హరీష్ రావుని తప్పుపడుతూ మాట్లాడారు కూడా కవిత. ఇంత జరిగినా పార్టీ ఆమెను చూసి చూడనట్టే వదిలేసింది. ఇక అంశంపై బయట ఎక్కడా మరొకసారి మాట్లాడలేదు కాబట్టి మెల్లిగా అంతా సద్దుమణుగుతుందని అనుకున్నారు ఎక్కువ మంది. కానీ తాజా పరిణామాలు మాత్రం ఎమ్మెల్సీ పార్టీకి పూర్తిగా దూరమవుతున్నట్టు చెబుతున్నాయంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంలో బీఆర్ఎస్ ది ఒక స్టాండ్ అయితే కవితది మరొక స్టాండ్ లా కనిపిస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్స్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి మా పనైపోయిందని చేతులు దులుపుకోకుండా దానికి చట్టబద్ధత కల్పించాలని పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే కవిత మాత్రం ప్రభుత్వాన్ని సమర్థించేలా మాట్లాడుతున్నారు అన్నది గులాబీ నేతల వాదన. బీసీ రిజర్వేషన్స్ కోసం మేం కోరినట్టుగా ఆర్డినెన్స్ తీసుకురావడం చాలా సంతోషమంటూ ఏకంగా వేడుకలు కూడా నిర్వహించారు ఎమ్మెల్సీ. అదే టైంలో ఈ విషయమై సొంత పార్టీ విధానాన్ని కూడా తప్పుపడుతున్నారామె. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ బీసీ లీడర్స్ దిష్టిబొమ్మ దహనం చేస్తే వాళ్ళకి పని పాట లేదు కాబట్టి అలా చేశారంటూ మాట్లాడారు. అలాగే తాను న్యాయ నిపుణులను సంప్రదించాకే ఆర్డినెన్స్ కి మద్దతిచ్చానని చెప్పడం కొసమెరుపు. అంతటితో ఆగితే అది వేరే సంగతే. ఇంకొక అడుగు ముందుకేసి ఈ విషయంలో చివరికి బీఆర్ఎస్ కూడా నా దారికి రావాల్సిందేనంటూ కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. ఇలా అత్యంత కీలకమైన అంశంపై పార్టీ స్టాండ్ కి భిన్నంగా వ్యవహరిస్తున్న కవిత ఇక బీఆర్ఎస్ కి పూర్తిగా దూరమైనట్టే అన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. పైగా ఎప్పటికైనా నా దారిలోకి రావాల్సిందేనని చేసిన కామెంట్స్ తో పెద్దలు మండిపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సామెత, కవిత వివాదంలో బీఆర్ఎస్ నాయకులు ఎవరూ ఓపెన్ గా స్పందించలేదు. స్వయంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు చాలా మంది నేతలు మల్లన్న వ్యాఖ్యలను ఖండించినా బీఆర్ఎస్ మాత్రం జస్ట్ ప్రెస్ నోట్ తో సరిపెట్టింది. అందుకు కూడా కవిత స్పందిస్తూ ఆ వ్యవహారాన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారని అన్నారు. ఇలా రకరకాల పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే ఎమ్మెల్సీ బీఆర్ఎస్ కు దూరమైనట్టేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు పార్టీ చరిత్ర చూస్తే ధిక్కార స్వరం వినిపించినప్పుడు కీలకమైన నేతలు మినహా మిగతా వాళ్లను సస్పెండ్ చేయకుండా వాళ్ళంతట వాళ్ళు వెళ్లిపోయేలా చేసిందే. పార్టీలో అలాంటి లీడర్స్ ఉనికిని గుర్తించకపోవడం, వాళ్ల గురించి అసలు మాట్లాడకపోవడం, ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడం లాంటి చర్యలతో వాళ్ళంతట వాళ్ళు వెళ్లిపోయేలా చేసినట్టు చెప్పుకుంటారు. ఇప్పుడు కవిత విషయంలో కూడా అలా జరుగుతుందన్న అంచనాలున్నాయి. ఫైనల్ గా ఏం జరుగుతుందోనని పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.